దేశ్ పాలిటిక్స్ అంటే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కదా సార్, ఇది ఈ రిజల్ట్ కూటమి ప్రభుత్వానికి రెఫరెండం కాబోతోందా? డెఫినెట్గా చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. చాలా కాదు చెప్పుకోవటానికి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీకి బోల్డ్ ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళకి ఏముందమ్మా, ఇచ్చిన హామీల్లో అన్నీ ఒకటి రెండు స్లోగా జరుగుతున్నాయి. స్లో అంటే ఆర్థిక పరిస్థితి 20వ తారీఖు నుంచి జీతాలకి పెన్షన్లకి డబ్బు ఆపేయాల్సి వస్తుంది. డెవలప్మెంట్ జరుగుతుంది, పోలవరం జరుగుతుంది, అమరావతి జరుగుతుంది, వేరు ప్రాజెక్టులు జరుగుతున్నాయి. అందుకని అన్నీ ఒకసారి మనం ఒక మాట అనే ముందు మన ఒక ఏళ్ళు ఎదురుదాళ్ళని చూపించేటప్పుడు 4 ఏళ్ళు మన వైపు ఉంటాయని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఆయన ఏం చెప్పారు, 2000 నుంచి 3000 పెంచుతాను అని ఎన్నాళ్ళకి పెంచారు? 250, 250 ఏళ్ళని 4 ఏళ్ళకి పెంచారు. దానికి సమాధానం లేదు. నేను ప్రొహిబిషన్ పెడతాను, పెట్టకపోతే నేను ఓటు అడగనన్నా, ఓటుకే రానన్నారు. ఏమైంది? ప్రొహిబిషన్ పెట్టావా? ఎంత అరాజకం, చీప్ లెక్కరు, ఎక్కడా లేని బ్రాండ్స్, ఎక్కడా లేని ప్రైజు, క్యాష్ డబ్బులకి. నువ్వు ఇవాళ పేదవాడు కూరగాయల మార్కెట్లో కూడా ఫోన్పే ఉంటే నువ్వు క్యాష్ ఏంటి? ఇవాళ లిక్కర్లో తప్పు జరిగిందనేది వైసీపీ నాయకులతో పాటు 100కి 100 మంది నమ్ముతున్నారు. కారణాలు ఇయ్యే. సో ఖచ్చితంగా మీదే గెలుపు. ఖచ్చితంగా మళ్ళీ ఎన్నికల్లో కూడా కూటమి ప్రభుత్వం కలిసే వెళ్తుందా? ఈ 3 పార్టీలు కలిసే పోటీ చేస్తాయి 2029 ఎన్నికల్లో. డెఫినెట్గా కలిసే వెళ్తారు. ఈ కూటమి కలుస్తూ వాళ్ళ అవసరానికి కాదమ్మా, రాష్ట్ర అవసరం, రాష్ట్ర భవిష్యత్తు, మన భావి తరాల భవిష్యత్తు కోసం కలిసే వెళ్ళాలి. ఓకే, వెళ్తారు కూడా. సార్, మీరు చంద్రబాబు నాయుడుతో చాలా కాలం వర్క్ చేశారు, స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. ఆయనతో బాండింగ్ మా అందరికీ తెలుసు, మేము చూసాము. బట్ యువనేత మన లోకేష్, ఆయన వర్కింగ్ స్టైల్ కావచ్చు, ఆయన చేసేటువంటి ఈ మొత్తం ఆయన పనితీరు ఎలా అనిపిస్తుంది మీకు? నేను లోకేష్ బాబు గారిని చాలా చిన్న వయసు నుంచి చూస్తున్నానమ్మా. 2014-19 అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు అలా ఉండి, ఆ తర్వాత అపోజిషన్లో ఉండగా ఆయన పాదయాత్రలో ఆయన నేర్చుకున్న విషయాలు కానీ, ఇవాళ ఆయన అన్నీ ప్రోయాక్టివ్గా పనిచేయటం, పెద్దల్ని గౌరవిస్తాం, ఎక్కడ నువ్వు లేకుండా ఉండి అది వాళ్ళకి మింగుడు పట్టల. అంటే మళ్ళా ఇంకో తరం నాయకుడు కూడా తయారయ్యడానికి ఓచుకోలేకపోతున్నారు. అందుకని చెబుతున్నారు. కానీ ఆయన చేసే పనులు నేను నిజంగానే చెబుతాను, పాదయాత్రలో తిరిగి కష్టపడి ప్రజలు వాళ్ళ ఇబ్బందులు అన్నీ చూసి ఒక పరిణితి చెందాడు. పరిణితి చెంది వాళ్ళ ఏది చెప్పినా చంద్రబాబు నాయుడు గారు కొంచెం సేపు ఆలోచించి చెప్తారు. ఈయన నెక్స్ట్ మినిట్లో రియాక్ట్ అవుతాడు పాజిటివ్గా. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే నూతన ముఖ్యమంత్రి అవి కాలం నిర్ణయిస్తుంది, అవి నేను చెప్పను. బట్ మంచి 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 వ్యక్తి, సమర్థుడు. ఓకే సార్, తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి ఎంపీల్లో కావచ్చు, బీజేపీ ఎమ్మెల్యేలో కావచ్చు, ఒక యూనిటీ అనేది లేదు, వర్గ విభేదాలు ఉన్నాయి అని చెప్పి కేంద్రం కూడా, అంటే పెద్దలు ఇక్కడికి వచ్చి మరి వీళ్ళ క్లాసులు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. పార్టీ కన్నా ఎవరు గొప్ప కాదు, వ్యక్తుల కన్నా పార్టీ గొప్ప, పార్టీ కన్నా దేశం, ప్రజలు గొప్ప అమ్మ. చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు, నాకు అంత డీటెయిల్గా ఏదో నేను వింటున్నాను, తెలుస్తాను కానీ మీ వార్తాపత్రికలు, మీడియా ద్వారా. బట్ కేంద్ర నాయకత్వం అల్టిమేట్, డెఫినెట్గా ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. సో తెలంగాణలో అధికారంలోకి బీజేపీ రావడం ఖాయం అంటారా? డెఫినెట్గా వస్తుంది. డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణలో ఖాయం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీనివాస్ గారు. థ్యాంక్స్ అండి. చాలా సంతోషం. రైట్, ఇది